జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. శ్రీనగర్ జమ్మూ హైవే పైన ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ని చేయడం జరిగింది. హైవే పైన యుద్ధ విమానాలని దించడం అనేది భారతదేశంలో ఇంతకుముందు మనం ఆంధ్రప్రదేశ్ బాపట్లలో చేసినప్పుడు చూసాము. అండ్ ఆయా కొన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లని ఈవెన్ మన నితిన్ గడ్కరీ గారు చాలాసార్లు చెప్తూ ఉన్నారు, హైవేస్ నిర్మాణము చాలా అంశాలని ప్రాతిపదికగా తీసుకొని మేము చేస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. ఈవెన్ గతంలో ఎక్స్ప్రెస్ వే పైన కూడా ఒకసారి తేజస్ యుద్ధ విమానాలు దించిన సందర్భం కూడా మనకు తెలుసు. ఈవెన్ మోదీ గారు ఉన్నారు కదా, మోదీ వీటిలో ఈయన మన నితిన్ గడ్కరీ అండ్ రాజ్నాథ్ సింగ్. రాజ్నాథ్ సింగ్. సో ఇప్పుడు శ్రీనగర్ జమ్మూ హైవే మీద ఇది నిజంగా మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అండ్ ఆ శ్రీనగర్ అక్కడికి సంబంధించిన విషయం వచ్చింది అని అంటే మాత్రం ఇది దేనికి సంకేతం? ఒక హైవేల పైన ఎయిర్ క్రాఫ్ట్స్ని దించగలిగే సామర్థ్యం ఉండాలి అనే ఆలోచన ఎందుకు? అంటే మెయిన్గా ఎయిర్ స్ట్రిప్స్ని ఏదైనా యుద్ధం వస్తే వాటిని శత్రు దేశాలు ధ్వంసం చేస్తాయి కాబట్టి ఎయిర్ ఫీల్డ్స్ని ధ్వంసం చేసినప్పుడు ఆల్టర్నేట్గా మనకంటూ రన్వేస్ ఉండాలి కాబట్టి ఇది ఆల్టర్నేట్గా మనం నిర్మించుకున్నామనే ఒక మాటనేనా, ఇంకా దీని వెనకాల ఇంకేమైనా ఉన్నాయా? చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. మొదటిది ఒక ఎయిర్ క్రాఫ్ట్ దిగి టేక్ ఆఫ్ అవ్వగలిగినటువంటి క్షమత ఆ హైవే మీద ఉంటేనే దాన్ని దించగలం. అవును, ఎందుకంటే మనకు నార్మల్గా సివిలియన్ ట్రాఫిక్ వెళ్ళేటువంటి రోడ్లన్నీ మనకు 2-3 సంవత్సరాలు అన్నీ నాశనం అయిపోతుండగా మనం చూస్తున్నాం. మనం అవి ఆ లోడ్ తట్టుకోలేకపోతే మళ్ళీ దానికి ఏదో టార్ వేస్తాం, ఏదో చేస్తాం. తక్కువ ఖర్చుతోటి మనం రోడ్లన్నీ నడిపించుకుంటాం ఇంతకాలం. కానీ ఎయిర్ క్రాఫ్ట్ దిగాలంటే మాత్రం చాలా పటిష్టంగా ఉండాలి, చాలా స్ట్రెంగ్త్ దానికి బాగా ఉండి తీరాలి. లేదంటే కనుక టైర్లు బస్ట్ అవడమో లేకపోతే అది ఎగుడు దుగుడులు ఉందంటే కనుక పోతే దారి తప్పిపోయి అది ఏదో చెట్టు కొట్టుకోవడమో ఇలా యాక్సిడెంట్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. అంటే పర్ఫెక్ట్ సిమెట్రీలో ఉండాలి, దాని హైట్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి, ఎక్కడ గతుకులు లేకుండా ఉండాలి, కెపాసిటీ దాన్ని వెయిట్ తీసుకునేటువంటి కెపాసిటీ దానికి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అక్కడ ల్యాండ్ చేయగలం. వెస్ట్లో చాలా కాలం నుంచి చేస్తున్నారు, అది మన దేశంలో జరగలేదు గతంలో. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నితిన్ గడ్కరీ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ తీసుకున్నప్పటి నుంచి స్ట్రాటజిక్గా మన దేశవ్యాప్తంగా 28 ప్రాంతాలలో ఈ హైవే నేషనల్ హైవేకి వాళ్ళు టెండర్లు ఆమోదించినప్పుడు ఆ అప్రూవల్తో పాటు ఈ కండిషన్ కూడా పెట్టారు. కొన్ని ప్రాంతాలలో ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ దిగడానికి వీలుగా అక్కడ ఉన్నటువంటి హైవేని నిర్మించారనమాట. ఇవి 28 ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఉన్నాయి. రేపటి రోజు యుద్ధం అంటూ వస్తేనో లేదా ఏదైనా ఎమర్జెన్సీ వస్తేనో మనం అక్కడ ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని దింపగలిగినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని యుద్ధ విన్యాసాలు చేస్తూ, అంటే ఆల్రెడీ 1 సంవత్సరం క్రితం మనం చూసాం, మన రాజ్నాథ్ సింగ్ గారు తర్వాత నితిన్ గడ్కరీ గారు బార్మర్ రాజస్థాన్లో వాళ్ళు ఆల్రెడీ ఒకసారి దాన్ని ఫిజికల్గా తేజస్ని వీటిని దింపారు, దాని అంతా వాళ్ళు మాట్లాడారు అక్కడ. గత వారం క్రితం మనం బాపట్ల దగ్గర ఇది యాక్చువల్గా మళ్ళీ ఒకసారి ఎక్స్పెరిమెంట్ టెస్ట్ చేశారు. విత్ ఇన్ 1 వీక్ బీచ్ బిహారా మన ఇద్దరం వెళ్ళాం. 11 శివలింగాలు ఒకటే పాణివట్టం మీద ఉంటాయి. మన ఝేలం నది, మన వితస్తా నది ఒడ్డున ఉంటుంది అది. ఆ బీచ్ బిహారా నుంచి అనంతనాగ్ మధ్యలో దీన్ని ల్యాండ్ చేశారు. ఇది ఎప్పుడు ల్యాండ్ చేశారు? రాత్రి ల్యాండ్ చేశారు, చీకట్లో ల్యాండ్ చేశారు. అంటే మామూలుగా ఎయిర్పోర్ట్లో ఉన్న రన్వేలో ఉన్నటువంటి లైటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానివల్ల వీళ్ళు ఈజీ సునాయాసంగా ల్యాండ్ అవ్వగలరు. హైవే మీద లైటింగ్ అంత గొప్పగా ఉండకపోవచ్చు, కరెక్ట్. కానీ హైవే మీద లైటింగు రాత్రిపూట పర్ఫెక్ట్గా ల్యాండ్ అయ్యేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ సాధించుకునే దిశగా మనం ఇది చేయడం జరిగింది. హైవే అయితే కట్టారు కానీ దాని మీద నిజంగా దింపగలమా లేదా పెద్ద ప్రశ్న. దీనివల్ల చాలా సంకేతాలు పంపిస్తున్నాం. ఒకటి, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం, కరెక్ట్. చైనా మన మీద కానీ పాకిస్తాన్ కానీ ఎవరన్నా మన మీద దుందుడుకు చర్యలు చేస్తే ఒకవేళ ఫస్ట్ 3-4 గంటల్లో వాళ్ళు మన ఫార్వర్డ్ ఎయిర్ బేసెస్ని కనుక వాళ్ళు ధ్వంసం చేయగలిగితే మన యుద్ధ విమానాలు ప్రత్యామ్నాయంగా ఇక్కడ దిగేటువంటి కెపాసిటీ మనకు పెంచుకున్నాం, కరెక్ట్. 2, ఈ టెస్ట్లు ఎప్పుడు జరుగుతున్నాయి? ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత జరుగుతున్నాయి. ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే మన దేశంలో మనం అంతర్గతంగా చాలా బిజీగా ఉంటే చైనా కొన్ని దుశ్చర్యలు చేసేటువంటి గతంలో చరిత్రలో మనకి ఇటువంటి జరిగినాయి కొన్ని. ఫర్ ఇన్స్టెన్స్ ఆల్రెడీ మనకు కరోనాతోటి మనం బాధపడుతుంటే గల్వాన్లో వాళ్ళు చొరబడి వచ్చారు వాళ్ళు. ఈసారి ఎన్నికల్లో మనం బిజీగా ఉంటే కనుక అప్రమత్తంగా లేము అని చూసి వాడు బహుశా మన మీద ఎటువంటి దుశ్చర్య చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని కౌంటర్ చేస్తూ చైనాకి సిగ్నల్ ఇస్తున్నాం మేము.
మేము ఏదో మా ఎన్నికల్లో మేము బిజీగా ఉన్నామని అనుకోవద్దు. మా ఎయిర్ ఫోర్స్, మా నేవీ, మా ఆర్మీ వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, యుద్ధ విన్యాసాలు చేస్తున్నారని మెసేజ్ పంపిస్తున్నాం వాళ్ళకి. సో మల్టిపుల్ యాంగిల్స్ ఇవన్నీ చాలా కీలకమైనది. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే రేపటి రోజు యుద్ధం అంటూ వస్తే ఒకవేళ ఎయిర్ ఫోర్స్ కనుక ఫ్లైటర్స్ దింపాలి అనుకున్నప్పుడు సమయం ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ పైలట్ ఫ్లైట్ తీసుకొని ఆకాశంలో ఎగురుతుంటాడు. అతను ఒకసారి నేను ఇక్కడ సివిలియన్ రన్వే మీద, సివిలియన్ హైవే మీద దిగాలి అని అతను కోరాడంటే ఇమ్మీడియట్గా ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్, సివిలియన్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి. సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ యుద్ధ ప్రాతిపదికన ఈ హైవేని వాళ్ళు కట్ ఆఫ్ చేయాలి. దాంట్లో ఎవరు ట్రాఫిక్ రాకుండా అటు ఇటు ఆపేయాలి. అది కూడా దిగగలరు ఫాస్ట్గా దాన్ని. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఎంత అద్భుతంగా జరుగుతుంది, ఎంత స్టీమ్లెస్గా జరుగుతున్నది కూడా ఈ ఎక్సర్సైజ్లో చాలా కీలకమైన భాగం. కరెక్ట్. ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు సపోజ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏదో మిసైల్ తగులుతుందో, వాడు వింగ్ దెబ్బతింటుందో, లేదా వాళ్ళకి ఫ్యూయల్ అయిపోతుందో, ఏదో అవ్వచ్చు ఎమర్జెన్సీ, ఇంకో ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళేటువంటి సమయం ఉండకపోవచ్చు. అప్పుడు హైవే మీద దిగాలి అంటే కనుక అతను మెసేజ్ పంపించగానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, పోలీసు ట్రాఫిక్ని ఆపేయగలగాలి. ఎంత సమయం పడుతుంది? ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఎమర్జెన్సీ అర్ధగంట 40 నిమిషాల్లో వీళ్ళు చేయగలగాలి. అంటే ఈ కోఆర్డినేషన్ చాలా కీలకం. దానికి ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా టెస్టింగ్ చేస్తున్నాం మనం. ఎప్పుడు చేస్తున్నాము? ఎలక్షన్ జరుగుతున్నప్పుడు. కరెక్ట్. అంటే చైనాకి మేము ఎలక్షన్స్ చేసి మా పార్టీకి మేము బిజీ ఉన్నాను అనుకోదు నువ్వు. వీఆర్ రెడీ ఫర్ యూ. మోదీ గారు భూటాన్ వెళ్ళడం ఏంటి, అగ్నిఫై మిసైల్ టెస్ట్ చేయడం ఏంటి, సేలా టనల్ ఇనాగ్రేట్ చేయడం ఏంటి, జయశంకర్ గారు మన సింగపూర్కి వెళ్ళి ఫిలిప్పైన్స్ యొక్క టెరిటోరియల్ ఇంటెగ్రిటీ, వాళ్ళ సార్వభౌమత్వాన్ని అక్కడ సౌత్ చైనా సీలో మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పడం ఏంటి, ఇన్ని ఒకటేసారి జరుగుతున్నాయి. అంటే చైనాకి మనం యాజ్ ఇఫ్ ఎలక్షన్స్ మన దేశంలో జరుగుతున్నాయా లేదా అని తెలియవలసిన అవసరం లేదు. ఎవ్రీ డే మనం చైనా ఎదుర్కొంటున్నాం. అందుకని ఇది చాలా పాజిటివ్. అందుకని ఫస్ట్ పాయింట్ తీసుకున్నాం మనం. అందుకని కాస్త ఎక్కువ ఎలాబరేట్గా కూడా చెప్పాం మనం. కరెక్ట్. అంటే ప్రజలు మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి ఎలక్షన్ మోడ్కి వెళ్ళిపోగానే పొలిటీషియన్స్ జనరల్గా ఏంటంటే వాళ్ళ ఎలక్షన్లో దాంట్లో హడావుడిలో ఉంటారు. కానీ ప్రభుత్వం మాత్రం మన దేశానికి ఉన్నటువంటి భద్రత విషయాల్లో కానీ, మన దేశానికి వచ్చేటువంటి ప్రమాదాల విషయంలో కానీ చాలా సీరియస్గా ఉన్నది అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ లేదు. పర్ఫెక్ట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.